పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారంటేనే తెలుస్తుంది పవన్ ఎలాంటి వాడో. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం స్థానిక ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పంచకర్ల రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పంచకర్ల మాట్లాడుతూ సంస్థాగత పదవులకు ఎంపిక చేసే ప్రక్రియ జనసేన పార్టీలో ఇతర రాజకీయాలకు పార్టీలకు భిన్నంగా ఉంటుంది అని తెలిపారు. మిగతా పార్టీలలో సంస్థాగత పదవులు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని, జనసేన పార్టీలో ఆ విధంగా జరగదు అని పంచకర్ల స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని, ఆ దరఖాస్తులను కమిటీ చైర్మన్ గా ఉన్న పంచకర్ల రమేష్ ప్రాథమికంగా పరిశీలించి వాటిని ఫీల్డ్ కవర్లలో భద్రపరిచి అధినేత పవన్ కళ్యాణ్ కి పంపిస్తారని, పవన్ కళ్యాణ్ ఆయా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి పార్టీ సంస్థాగత పదవులు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. కావున పార్టీ ప్రారంభం నుండి జనసేన పార్టీకి సేవలందించిన జన సైనికులను వారి యోగ్యతకు తగ్గట్టుగా జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయి పదవులకు దరఖాస్తు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ ప్రసాద్, గెడ్డ మహాలక్ష్మి ప్రసాద్, చిక్కం సుధా, సలాది పుష్పావతి, చిక్కాల దొరబాబు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, సంపతి సత్యనారాయణ, చోడిశెట్టి శ్రీనివాస్, ఆర్ఆర్ గ్రాండ్ కోండ్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన జనసేన పార్టీ గతంలో ఎంపీటీసీ రాష్ట్రంలో 14 స్థానాలు ఎంపీటీసీలు గెలుచుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే రామచంద్రపురం నియోజకవర్గం. రాష్ట్రంలో 15 ఎంపీటీసీలు గెలుచుకుంది ఫస్ట్ స్థానంలోనే. మంద కూడా 15, కానీ ఒకటి బీజేపీ కేటాయించి బీజేపీని కూడా నెగ్గించుకోవడం వల్ల మా నియోజకవర్గంలో 15 ఎంపీటీసీలు నెగ్గడం జరిగిందండి. అంతేకాకుండా ఆ తర్వాత కూడా మన రామచంద్రపురం నియోజకవర్గానికి ఎక్కడి నుంచి వచ్చిన సుభాష్ గారిని గెలిపించడంలో కూడా జనసేన చాలా ముఖ్య పాత్ర వహించిందండి. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన ఏ డయాస్ మీద పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రతి చోట కూడా నేను జనసేన వల్లే నగ్గాను, జనసేన సైనికులే నన్ను నగ్గించారని చెప్పేసి ప్రతి మీటింగ్ లోనే చెప్పుకుంటూ వస్తారంటే దానికి కారణం మా రామచంద్రపురం నియోజకవర్గ జన సైనికులే అని చెప్పేసి, ఆ గెలుపు కానీ ఆయన మినిస్ట్రీ రావడానికి కానీ మా జన సైనికులు అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, గతంలో మనం 14 ఎంపీటీసీలు కొట్టాం. అయితే అది చాలా నా ఇన్ఛార్జ్గా నేను చాలా గర్వపడే విషయం. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కొత్త కార్యవర్గాన్ని తయారు చేయడానికి రమేష్ బాబు గారు వచ్చారు కాబట్టి ఈ కొత్త కార్యవర్గం అంతా కూడా ఎవరైతే కష్టపడతారో గ్రామాల్లో కష్టపడే వాళ్ళని మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళ చేత మీ కమిటీలోకి తీసుకొస్తే కమిటీలోకి వచ్చాను. ఆయన ఎప్పుడు నన్ను నమ్మండి, నా మీద బాధ్యతను పెట్టండి అన్నారు. అలాగే ఆయన మీద నమ్మకం ఉంచి మేము వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమాచార కమిటీలో నాకు కూడా ఒక కమిటీ మెంబర్ కింద ఇచ్చారు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు అప్లికేషన్కి ప్రతి ఒక్కరికి పెట్టుకునే అవకాశం వచ్చింది. పార్టీ నిర్మాణం బలోపేతం చేయడం కోసం ఇప్పుడు ఈ నిర్మాణ కార్యక్రమం పార్టీ చేపట్టింది. మనం దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. పార్టీని కింద నుంచి స్థాయి నుంచి బలోపేతం చేయమని ఎప్పుడూ అందరం అడుగుతున్నాం. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక క్రమశిక్షణ పరంగా, ఎందుకంటే మాకు మన మంగళగిరిలో మీటింగ్ జరిగింది. ఆయన అప్పుడు అందరికీ మా కమిటీ పార్లమెంటరీ అందరికీ చెప్పడం జరిగింది, మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క కార్యకర్తను కూడా మిస్ అవ్వద్దు, వాళ్ళని మీరు ఓపికగా వినండి, వాళ్ళు ఇచ్చేది అప్లికేషన్ తీసుకుని వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పదవుల్లో ఉండాలనేసి అని మాకు చెప్పడం జరిగింది. దానికి మన పంచకర్ల రమేష్ గారు కూడా మాకు 2 days నుంచి కూడా అలాగే ఆయన గైడెన్స్లో అయితే మేము ముందుకు వెళ్తున్నాం అండి. ఈ రోజు నుంచి అందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో అందరూ వచ్చి ఏంటంటే, మన స్థాయి ఏంటంటే మనకు ఒక మనస్సాక్షి ఉంటుంది, నాకు ఉంది కదా అని దాంట్లో మన స్థాయిని మించి ఏదో పెట్టేద్దాం, ఎవరో పెడుతున్నారు పక్క వాళ్ళని అనుకోకుండా నేను దీనికి వర్క్ చేయగలను అన్న నమ్మకంతో మీరు దాన్ని అప్లికేషన్ ఎంచుకోండి. మీకు అన్ని విధాలుగా సహకరించడానికి మేము అందరం అందుబాటులో ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై జనసేన. అతను గతంలో చెప్పాడు, ప్రతి కార్యకర్తని కూడా నాయకుడిని చేస్తాను అని చెప్పి. ఆ దానిలో ప్రక్రియలో భాగంగా చాలా మంది ఈ మధ్యన ఆయన పార్టీని పట్టించుకోవటం లేదు, కమిటీలు వేయట్లేదు, పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మన దొరబాబు కూడా అన్నారు కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది అని చెప్పి. ఇది డిస్టర్బ్ కాదండి, ఏమీ అవ్వదు. పులి యుద్ధంలోకి దిగడానికి 2 అడుగులకు వెనక్కేసిందంటే చాలా స్పీడ్గా ముందుకు పరిగెత్తడానికి అన్న విషయాన్ని ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆశయం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక చిత్తశుద్ధి ఉంది. రాజకీయాలంటే భయపడు పిరికోడైతే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆయన తప్ప ఇంకొకడైతే ఆ రోజే రాజకీయ వదిలేస్తాడు. అలాంటిది మళ్ళీ ఓడిపోయిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వరకు కష్టాల్లో సుఖాల్లో ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారంటే ఆయన కమిట్మెంట్, ఆయన చిత్తశుద్ధి, ఆయన నిజాయితీ ఎలాంటిదో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంతకన్నా గొప్ప జీవితం ఆయనకు ఉన్నది, కానీ ఆయన గొప్ప జీవితం కోరుకోవాలా, ప్రజలకు మేలు చేసే జీవితం కోరుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నాడన్న విషయాన్ని కూడా మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మన అందరూ ప్రేమతో నలిపేసిన దానికి ఆయన ఆరోగ్యం ఎంత అతాకుతలమైందో. మొన్న ఒక ఆపరేషన్ అయింది, మళ్ళీ ఇప్పుడు మనం చేపట్టుకు అభిమానం ఇటులాగి ఈ భుజం దగ్గర అన్ని గ్యాప్లు వచ్చేసాయంట. మళ్ళీ ఇప్పుడు ఒక ఆపరేషన్ బాంబే వెళ్ళారు. అంటే నొప్పిని కూడా ప్రేమతో భరించి. చాలా మంది అనుకుంటారు ఎందుకు జనాల్లోకి వచ్చేది, జనాల్లోకి వస్తే 10% జనాల్లోకి వస్తేనే మనం చేసిన పరిస్థితులు. అందుకని ఒక మనిషిని, ఒక ఆస్తిని, ఓ ప్రజల ఆస్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ దేశానికి ఒక సంపద లాంటివాడు, ఈ రాష్ట్రానికి ఒక సంపద లాంటివాడు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనందరం గర్వపడాలి. ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాను, నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, కానీ ఉన్నంత కాలం ఈ ప్రక్రియలో కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర చేసే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. దీంట్లో ఏమాత్రం మీకు అనుమానం అక్కర్లేదు. ఏదో మీటింగ్ కోసం వచ్చాను, ఈ కమిటీలో మెంబర్గా వచ్చాను, ఈ 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను అనుకోవద్దు. నా బాధ్యతలు పూర్తిగా 100% వారు అప్పచెప్పిన బాధ్యతలు తూచా తప్పకుండా అమలు చేసే